పిల్లలు, మనం ఈరోజు సరళ పదాలు సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం బొమ్మల పేర్లు రాయడం. ఇది 5వ తరగతి తెలుగు. నేను ఆల్రెడీ వీడియో చేసిన బట్ మిస్ అయింది కాబట్టి ఆల్రెడీ రాసే ఉంటుంది. నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూడండి, సరైన పదాన్ని గుర్తించండి. మనకి ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు, ఇటు సైడు పదాలు ఇచ్చాడు. ఈ సరైన పదం కింద నేను గీత గీసిన చూడండి. ఇదేంటిది? ఇది సవరం. సవరం అని అంటే ఇక్కడ ఏమిచ్చాడు? సరవం, సవరం, సరంవ. కాబట్టి సవరం కరెక్ట్ కాబట్టి సవరం కింద గీత గీసిన. నెక్స్ట్ చదరంగం. చదరంగం ఇదేంటిది? చదరంగం. ఇక్కడ చెరగంధ, దరచంగం, చదరంగం. ఏంటిది కరెక్ట్? చదరంగం. కాబట్టి చదరంగం కింద గీత గీసిన. నెక్స్ట్ కమలం. కమలం. కమలం చూడండి, ఇక్కడ మకలం, కమలం, లమకం. కమలం కింద గీత గీసిన. నెక్స్ట్ ఇదేంటిది? పడవ. పడవ అయితే ఇక్కడ వడప, డవప, పడవ. పడవ కింద గీత గీసిన. నెక్స్ట్ అకర, అరక, కర. ఇదేంటిది? అరక. కాబట్టి అరక కింద గీత గీసిన. తర్వాత సెకండ్ బిట్ చూడండి, ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది వాక్యాలలో బొమ్మకు బదులుగా దాని పేరు రాయండి. మనకి ఇక్కడ వాక్యాల మధ్యలో బొమ్మ ఇచ్చాడు. మనం కింద ఆ బొమ్మ యొక్క పేరుని రాసి ఆ వాక్యాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? రామ. ఇక్కడ జడ బొమ్మ ఇచ్చిండు, వేసుకుంది అని ఇచ్చిండు. మనం ఏం రాయాలి? రమ జడ వేసుకుంది. జడ. జడ స్పెల్లింగ్ రాయాలి. నెక్స్ట్ పాప ఊయలలో ఆడుతుంది. పాప ఊయలలో ఆడుతుంది. మనం ఇక్కడ ఊయల బొమ్మ ఉంది కాబట్టి ఊయల అని రాసినాం. నెక్స్ట్ దేవుని మెడలో దండ ఉంది. దేవుని మెడలో ఇక్కడ ఏం బొమ్మ ఉంది? దండ బొమ్మ ఉంది కాబట్టి దేవుని మెడలో దండ ఉంది. వనజ గంట కొడుతుంది. వనజ ఏం చేస్తుంది? గంట కొడుతుంది. గంట బొమ్మ ఇచ్చింది కాబట్టి మనం గంట రాయాలి. వనజ గంట కొడుతుంది. సరిత కమలం తెంపుతుంది. సరిత ఏం తెంపుతుంది? కమలం తెంపుతుంది. కమలం బొమ్మ ఉంది కాబట్టి కమలం. సరిత కమలం తెంపుతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.